like, share and subscribe this channel. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ క్రియేషన్స్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బచ్చల కూర పప్పుకి కావాల్సినవి ఇప్పుడు చూద్దాం. ఒక కట్ట బచ్చలాకు, 10 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు. ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్ పప్పు తీసుకున్నానండి. నేను శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి నేను 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. బచ్చలి కూరలో విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, అనేక ఇతర విటమిన్లు ఉన్నాయి. అందుకని మనం బచ్చలి కూరని తప్పకుండా తినాలి. వారంలో ఒక్కరోజేనండి ఆకుకూర తినాలి. పిల్లలు అలా తినరు కాబట్టి మనం పప్పులో వేసుకొనైనా పెట్టవచ్చు వాళ్ళకి. ముందుగా తరిగినవన్నీ పప్పులో వేసుకోవాలి. మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న, ఐరన్ తక్కువ ఉన్న ఈ బచ్చలాకు తినటం వల్ల మనకి ఆ లోపం అనేది ఉండదు. కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 కానీ 6 కానీ విజిల్స్ రానివ్వాలి. ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకున్నప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఆవిరిపోతుంది. ఆ తర్వాతే మనం తాలింపు వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కళాయి పెట్టి కళాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 10, తాలింపు చిటపటలాడిన తర్వాత మనం పప్పులో వేసుకోవాలి. గుండెకు సంబంధించిన సమస్యలు పోవాలన్నా, కంటికి సంబంధించిన సమస్యలు పోవాలన్నా, అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండాలన్నా మనం బచ్చల కూరని తప్పకుండా తినాలి. పప్పు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఒక టీ గ్లాస్ అని వాటర్ పోసానండి. వేడివేడిగా బచ్చల కూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Thanks for watching. Subscribe for more videos.